దైవానుసారమైన ఉపమానాన్ని మనం విందాం. ఒక ఊరిలో ఒక దొంగోడు ఉన్నాడట. ఆ దొంగోడు ఏం ఆలోచించాడంటే, నేను రాను రాను ముసలివాడిని అయిపోతున్నాను. అంటే వృద్ధుడిని అయిపోతున్నాను. మరి నేను ఒకవేళ వృద్ధుడిని అయిపోతే నన్ను మరి నా కొడుకు చాకాలి కదా! చాకాలంటే మరి వాడు ఏం చేసి చాకుతాడు నన్ను? అందుకే నేను చేస్తున్న ఈ వృత్తిని అతనికి నేర్పిస్తే అతను కూడా ఆ పని చేసి నన్ను చాకుతాడు అని చెప్పేసేసి అనుకొని తను ఒకరోజు దొంగతనానికి వెళ్తూ తనతోటి తన కుమారుని కూడా దొంగతనానికి తీసుకెళ్ళాడు. ఎందుకు? దొంగతనం నేర్పించడానికి. ఇంత దౌర్భాగ్యం. అయితే దేవుని ఆ దొంగ ఇంటి తాళాలు పగలగొట్టేసి లోపలికి వెళ్తూ వెళ్తూ ఏం చెప్పాడంటే కుమారుడికి, అయ్యా నేను లోపలికి వెళ్ళి మొత్తం దోచుకొని వస్తా. నేను లోపలికి వెళ్ళి అంతా దోచుకునేటప్పుడు ఎవరైనా మనుషులు వస్తే చెప్పు, మనం మరి తప్పించుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ కుమారుడికి చెప్పి బయట ఉంచి ఆ కుమారుడిని లోపలికి వెళ్ళిపోయాడు. దొంగ ఆ లోపల అవన్నీ కూడా ఇంటి సామాన్లు, తర్వాత రకరకాల ఐటమ్ అంతా కూడా దోచేస్తున్న సమయంలో తండ్రిని కుమారుడు బయట నుంచి పిలిచి ఏమన్నాడంటే, నానా నన్ను కాపలాగా ఉంచావు మంచిదే, కానీ ఇక్కడ ఎవరు లేరు, మనుషులు ఎవరు రావటం లేదు, కానీ ఆకాశంలో ఉన్న దేవుడు మాత్రం మనల్ని చూస్తున్నాడు నాన్న, నిన్ను చూస్తూనే ఉన్నాడు, నన్ను కూడా చూస్తూనే ఉన్నాడు అని చెప్పి ఆయన, అంటే ఆ పిల్లవాడు తన తండ్రికి చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ తండ్రి మరి ఏం చేశాడంటే, ఏం కాదులే, ఎవరు చూడటం లేదులే అని చెప్పేసి అని ఇక వెళ్ళిపోయారు. అంటే ఈజీగా దాన్ని ఆ పిల్లోడే కదా, దేవుడు చూస్తున్నాడు అని చెప్పేసి అనింది, ఆ పిల్లోడి మాటలు ఏముందని చెప్పేసి వెళ్ళిపోయారు. వాస్తవానికి రహస్యమందు ఉన్న దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. మన రహస్య స్థలములో ఎవరు లేని చోట ఏది చేసినా మనల్ని ఎవరు చూడటం లేదు, నన్ను ఎవరు పట్టుకోలేరు అనేటటువంటి భ్రమలో, లేకపోతే ఏమంటుంది అని పిచ్చి ఆలోచనతో, లేకపోతే మూర్ఖపు ఆలోచనతో ఒకవేళ నువ్వు ఉంటే ఉండవచ్చు. కానీ నువ్వు చేస్తున్న పాపం అది ఏదైనా సరే, లేదా నువ్వు చేస్తున్న ఏ పుణ్యకార్యమైనా సరే, అది ఏదైనా సరే, దేవుడు రెండింటినీ చూస్తూ ఉన్నాడు. ఇంగ్లీష్లో మాట ఉంటుంది, ద గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెన్స్, అంటే దేవుడు సర్వాంతర్యామి. ఆయన నువ్వెక్కడికి పోయినా అక్కడ ఉన్నాడు. మోషే అడుగుతాడు, ప్రభా ప్రజలను వీళ్ళందరూ నన్ను అడుగుతున్నారు, ఏమని చెప్పాలా, మీ పేరేంటిని అడుగుతున్నారు అంటే, నా పేరు ఉన్నవాడు. ద గాడ్ ఈజ్ లైవ్, అంటే దేవుడు ఉన్నవాడు. ఆయన చూస్తుచున్న దేవుడు. చూడకుండా ఉండడానికి ఆయన రాయి రప్ప ఇంకోటి కాదు. ఆయన కన్నులుండి చూచుచున్న దేవుడు. అంతటా అందరినీ దృష్టించి చూచుచున్నాడు. పరలోక రాజ్యం నుంచి అందరినీ కనిపెడుతూ ఉన్నాడు. నీవు చేసిన ప్రతి క్రియను ఆయన జీవపు చుట్టలో వ్రాసి పెడుతూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా, మనం ఎదుటివారి యొక్క మేలునే కోరాలి, కానీ వారి చెడును మాత్రం కోరవద్దు. దేవుడు అందరినీ కూడా చూస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు ఒక మాట వ్రాసి ఇచ్చాడు మనకి. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు. మీకు తెలుసండి, ఈగల్ గ్రద్ద పైన తిరుగుతుంటుంది. చిన్న కోడి పిల్ల భూమి మీద పాగుతూ కోడితోటి తిరుగుతుంటే దాన్ని గమనిస్తుంది. చూడండి, ఈగల్ ఐ ఎంత పవరో. దేవుని పిల్లరా, ఈ గ్రద్దకే అంత మరి దృష్టి ఉంటే
దేవుడు ఎవరు? ఆ గద్దలనే కాదు, నిన్ను నన్ను సృష్టించిన పరమ కుమ్మరి, పరమ సృష్టికర్త నువ్వేం చేస్తున్నా చూస్తూనే ఉన్నాడు. కనుక మనం ఎవ్వనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ కన్నులకు సమస్తమును కూడా మరుగులేక తేటగా ఉన్నది అని హెబ్రీ 4:13 మనం చదువుతాం. కాబట్టి మనం లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. కనుక మహాసింహాసనం, ధవళ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు పాపులందరూ లెక్క చెప్పాలి. నువ్వు చేసిన ప్రతి క్రియకు అక్కడ జీతము ఉన్నది. కనుక దుష్ట సాంగత్యము నువ్వు చేయడమే కాకుండా నీ కుమారుని కూడా అందులోనికి నువ్వు లాగుతున్నావు అంటే, ప్రేరేపిస్తున్నావు అంటే నిజంగా ఎంత ఆలోచన రహితం. నువ్వేదో చెడిపోయావు, నువ్వు బాగుపడాలి అని దృష్టించి, అయ్యా నేను చెడిపోయానురా, నాది కాదు, నువ్వైనా బాగుపడిన పిల్లలకు హితబోధ చేయాలి, మంచి బోధ చేయాలి. నువ్వైనా బాగుపడరా, చదువుకో, ఉద్యోగం చేయి, ఈ చెడు పనులు చేయొద్దు, ఇలాంటి చేద్దని చెప్పాలి. మంచి చెప్పాల్సిన తండ్రే కాలయముడై తను చెడిపోయేది కాక తన కుమారుని కూడా చెడపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అవును ప్రియదేవుని పిల్లరా, ఈ రోజులో చాలామంది అలాంటి వారు లేకపోలేదు, ఉన్నారు. అట్లనే అందరూ అలా లేరు. కనుక తండ్రి యొక్క బాధ్యత ఏమిటంటే, ఒకవేళ నువ్వు ఆ పని చేస్తుంటే కుమారుడు ఏం చెప్పాడు? దేవుడు పైనుంచి చూస్తున్నాడు అని చెప్పినప్పుడైనా నువ్వు దాన్ని మానేయాలి, ఈజీగా తీసేసుకోకూడదు. కనుక మానేసి దేవుని వైపు తిరిగితే దేవుడు నిన్నును, నీ కుమారుణ్ణి, నీ కుటుంబాన్ని, నీ తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలు అందరినీ ఆశీర్వదిస్తాడు. కుటుంబ యజమాని సరిలేకపోతే కుటుంబం ఏ విధంగా బాగుంటుంది? కుటుంబ యజమాని కుటుంబాన్ని సరిగా పాలించేవాడు అయి ఉండాలి కదా. నువ్వే చెడు చేస్తే నీతి ఇంట్లో బోధిస్తే వింటారా? కాదు. కాబట్టి కష్టపడిననో పర్వాలేదు, కానీ సులభంగా దొంగతనం చేసి సంపాదిద్దాం, మోసం చేసి సంపాదిద్దాం అనే దురాలోచన మానుకొని మనం ఏం చేయాలి? ప్రభువా ఇదిగో నా చేతుల కష్టాజితాన్ని దీవించు అని ప్రార్థన చేసి నీ చేతులారను కష్టించి పని చేసి ఏం చేయాలి? యథార్థంగా బ్రతకాలి, ధైర్యంగా బ్రతకాలి ప్రభు కొరకు. అది ప్రభు నిన్ను ఆశిస్తున్నటువంటి మాట. కనుక పిల్లవాడికి ఉన్న జ్ఞానం మా తండ్రి లాదే. కనుక మరి పిల్లవాడికి ఉన్న జ్ఞానాన్ని బట్టి దేవుని స్తోత్రం, పైనుంచి దేవుడు చూస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరుడు, నువ్వు ఏ పాపం చేస్తున్నా, నువ్వు ఏ పుణ్యం చేస్తున్నా కూడా, ఏ మంచి చేస్తున్నా కూడా రెండు దేవుడు చూస్తున్నాడు. పాపానికి వైదొలిగి మంచి మార్గంలో దేవుని బాటలో నడిచి ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలని, ఈ భూమి మీద కూడా శాంతి సమాధానాలతో వర్ధిల్లాలని ఆశిస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.